మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం మా కడప ఎమ్మెల్యే గారు బాగా పాపం ప్రెస్టేషన్లో వచ్చింది. వాళ్ళు చేసే తప్పును కప్పిపుచ్చుకునేదానికి నిన్న మీడియా సమావేశపరిచి సాక్షి దినపత్రిక ఒకటే రాస్తుంది నా మీద తప్పుడు ప్రచారాలు అని సాక్షి పేపర్ మీద మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం ప్రజలకు ఇంపుసంపుగా లేదు. సాక్షి పేపరే కాదు, ఈనాడు, జ్యోతి ఇవన్నీ రాసింది. అంటే ఈ పేపర్ల మీద రాసింది మీకు కనిపించడం లేదా? ఒక సాక్షి ఒకటే రాసిందా? సాక్షి పేపరు మీకు తెలియజేసింది మీ తప్పులు ఇవిలా ఉన్నాయి, మీ కార్యకర్తలవి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పి సాక్షి పేపర్ చెప్పింది. ఆ సాక్షి పేపర్ను మీరు వాష్రూమ్లో తుడుచుకునేదానికి కూడా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆ పేపర్కు తుడుచుకున్నారా? తుడుచుకుంటేనే మీకు దాని గురించి తెలిసిండేది. అంతేకాదు, ఈరోజు జిల్లాలో 40,000 పేపర్లు సేల్ అవుతున్నాయి. మీకు తెలిసిన సాక్షి పేపర్ అంటే ప్రతి ఒక్కరికి చూసుకునేదానికి వీలుగా ఉంటుంది. మీ ఎల్లో మీడియా మాదిర వన్ సైడ్ ఏం రాయదు, అన్నీ కలిపే రాస్తుంది. మేమొక్కరం ఏదో సాక్షి పేపర్ ఒక్కటే రాసింది, సాక్షి పేపర్లోనే ఉంది కాబట్టి సాక్షి వాళ్ళ మీదనే టార్గెట్ చేసాము. మీరు ఈనాడు రాయలేదా? జ్యోతి రాయలేదా? పోనీ కడప నగర ప్రజలకు అందరికీ తెలుసు, అది చెరువు ఆయకట్టు. దానికి సంబంధించి మీరు ఎలా ఇరిగేషన్ దాంట్లోకి మీరు ఎలా గ్రావెల్ తోలినారు? 300 ట్రిప్పులు తోలినారు టిప్పర్లతో. అంటే ఇరిగేషన్ అధికారులు మీరు కుమ్మక్కయ్యే ఈ పని చేయాలని చూశారు. ఇది దాస్తే దాగేది కాదు. ఇది ఎక్కడైతే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఇద్దరికి సరిపోక బాగా పరిష్కారాలలో బయటపడి నీ చుట్టూ ఉండే వాళ్ళే నిన్ను అడగించారు. మీ తప్పును సరిదిద్దుకునేదానికి నిన్ను వచ్చి మీడియా ముందరికి వచ్చి ఆమెను ఇమీడియట్ పట్టుకొచ్చారు. ఒక పెద్ద ఆమెను, ఈమెకు 2 ఎకరాల 20 సెంట్లు ఉందని, అది 485 ఎకరాల చెరువు ఆయకట్టది. ఆ చెరువు ఆయకట్టు కింద 4,000 ఎకరాలు రైతులు పాత గడప, దేవుని గడప, నానాపల్లి, మోడమీదపల్లి, ఇక్కడ చాలామంది నిరుపేదలు దాంట్లో పొలాలు చేసుకుంటూ కూలీలు ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. ఈరోజు ఆ ఆయకట్టు ఉండే చెరువునే మీరు ఇరిగేషన్ చేపల పరిశ్రమలో నుంచి మీరు గ్రావెల్ 300 ట్రిప్పులు తోలినారు. అసలు ఆ గ్రావెల్ ఎక్కడి నుంచి తోలినారు అనేది ఎవరైనా ప్రశ్నించారా? ఏ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు లేరా? తెలీదా ఎంఆర్ఓ గారికి? దీనికి ఈ 300 ట్రిప్పులకు గ్రావెల్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ప్రత్యేకంగా. ఆమె డబ్బులు ఇచ్చి తోలించుకునింది అని చెప్పి చెప్తుంది. చెక్ ఇచ్చింది ఆమె ఇట్లా అని. ఏమి ఆమెకు అంత తొందరగా ఈరోజు పేపర్లో వస్తానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎతుకులాడి ఎవరినో ఒక పెద్ద ఆమెను పట్టుకొని వచ్చి పెట్టుకొని పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు. దాంతోపాటు మా పార్టీ నుంచి 3 కార్పొరేటర్లను తీసుకొని వాళ్ళకేదో అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టు వెనక నిలబెట్టుకొని బాలకృష్ణ, సుబ్బారెడ్డి, సూర్యనారాయణ వీళ్ళని ఏమన్నా మీరు జైలు పంపిస్తామని బెదిరించారేమో. పాపం చేతులు కట్టుకుని నిలబడినారు వెనక పక్క. ఇలా మీరు చేసే పనులకు మీరు రావడము ఏదో కంప్లిమెంటరీకి దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి మీడియాలో ఇవ్వాలి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఖండన ఇవ్వకుండా ఏదో మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏదో మీడియా ముందరికి వస్తున్నారు. అరే, రెన్యువేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు అడిగినారు. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు. మీ దగ్గరికి వచ్చి చెప్తే దానికి మీరు సరైన సమాధానం లేదు మీ దగ్గర నుంచి. అది ఎక్కడో దాపరికంగా లేదు. ఓపెన్గా ప్రియా ఐస్ క్రీమ్ ప్రక్కన
వాళ్ళు వాళ్ళ సొంత ప్రాపర్టీ అది కూలిపోతే 10 మంది 20 మంది చనిపోతారు, దాన్ని పగలగొట్టేసి దాన్ని రెన్యువేషన్ చేసుకుంటే దానికి నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు 5 లక్షలు డబ్బడుతారు. సాక్షాత్తు వాళ్ళే ఎవడైతే రెన్యువేషన్ చేస్తున్నాడో వాళ్ళే వచ్చి మీడియా ముందరకు వచ్చి చెప్తున్నారు, వాయిస్ పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో వాయిస్ ట్రోల్ అవుతుంది, నన్ను బలవంతంగా డబ్బులు క్లెయిమ్ చేస్తున్నారు అని. ఇవి మీకు కనిపించవు. మీ భావ పరిష్కారాల్లో తేడా వచ్చిందని మాత్రం కనిపిస్తుంది. బఫర్ జోన్లో ఇరిగేషన్ ట్యాంకీలో మీరు ఎలా గ్రావెల్ తోలిస్తారు? ఇది 80 ఏళ్ల కిందటనే గవర్నమెంట్ దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరిగేషన్ ట్యాంక్లో ఉంది ఆ సైటు. ఈరోజు ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ 420 పేపర్లో ఇది ఆమె సొంత సైటు, ఆమె సొంతంగా చేస్తుంటుంది. నీకు 6 అడుగులు హైట్ లేపాల్సినంత అవసరం ఏముంది? ఈ గ్రావెలంతా పోయి ఆ అలుగు గడ్డపడి వచ్చిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయి కింద ఉన్న రైతులకు ఇబ్బంది పరచాలనే తప్ప మీరు ప్రజలకు న్యాయం చేయాలని రావడంలా. మీరు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏమంటే మహానాడు మేము చెప్పిన ప్లేస్లు లేకుండా పోయింది, కమలాపురం నియోజకవర్గానికి పోయింది అని మీరు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రజల గురించి ఏం పట్టించుకోవడం లేదు, ప్రజల బాగోగుల గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఏమన్నా అంటే స్వచ్ఛ భారత్ అని చెప్పి ఉదయం పూట 4 సందుల్లోకి వచ్చి పొరగ పట్టుకొని ఫోటోలు చూపించుకోబోతున్నారు మేడం. అంతకు మించి ఇక్కడ ఏం జరగడంలా. 3 రోజులకు ఒకసారి నీళ్లు రావడంలా. ఏమన్నా అంటే కార్పొరేషన్ మేయర్కి సంబంధం. మేయర్కి ఏం సంబంధం? ఇప్పుడు గవర్నమెంట్లో ఉండేది మీరు మీ మాట కమిషనర్ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. దీనికి ఏం చేయాలా? ప్రజలకు ఎలా నీళ్ళు ఇవ్వాలా? అంటే ప్రజలతో అవసరం లేనట్టే కదా. ఇప్పుడు నిన్ననే మొన్న ఇది నిజం కదా, మీ వాహిద్ చేసిన తప్పు పెళ్లి చేసుకొని రెండోసారి ఇంకొక ఆమెను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పిలిచి మోసగించి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమె మీడియా ముందరకు వచ్చిన తర్వాత మేము సస్పెండ్ చేశామని చెప్పి సింపుల్గా కొట్టేసినారు. కానీ అతను మీ చుట్టే ఉన్నాడు, మీ దగ్గరనే ఉన్నాడు. మీరేదో సస్పెండ్ చేశారంటే అతనేం దూరం అయిపోలా. దూరం అయిపోతే అతని దగ్గర నుంచి ఎన్నో వాయిస్లు బయటకు పోతాయి. అతన్ని మన పరిధిలోనే పెట్టుకోవాలని చెప్పి మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పరిధిలోనే ఉంచుకున్నారు. అతన్ని తిరిగి వాళ్ళ రెండవ తమ్ముడు ఏదో తప్పు చేశానని చెప్పి రిటర్న్గా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ పోయారు. మీరు కంప్లైంట్ ఇప్పించారు. అంటే మిమ్మల్ని ప్రశ్నించిన వారి మీద రిటర్న్గా కేసు కట్టించడానికి మాత్రమే చేస్తున్నారు. మీరు మీ కాంప్లెక్స్లో మేము ఒక్క అడుగు కూడా మేము ఎంక్రోచ్ కాలేదు అని అంటారు. 4 సెంట్లు పొరంబోకు స్థలం ఉంది. ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చాడు, ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు, కోర్టులో జరుగుతుంది. మేమంతా స్వచ్ఛ భారత్ అంటున్నాం. మీరేం స్వచ్ఛ భారత్ కాదు. మీరుండే కాంప్లెక్స్ ఒకటి ముండమోపుల బావి ఉంది, ఒకటి మామూలు బావి ఉంది. ముండమోసుకునేదానికి ఒక బావి ఉంది, బావిని పూర్తి చేసినారు. ఈ పక్క దేవాలయం అనుకుంటే బావిని పూర్తి చేసినారు. కాంప్లెక్స్ కట్టారు. పర్మిషన్ వచ్చింది కాబట్టి మీరు కట్టామంటున్నారు. ఒక పక్కన కోర్టులో కొట్టాడుతున్నారు ఆ 4 సెంట్ల కోసం. ప్రతిదీ మీ కార్యకర్తలు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే, మీ కార్యకర్తలు అయితే కాదు పాపం. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తా అంటే మోసాలు, వాళ్ళు చేస్తా అంటే దౌర్జన్యాలు ఎక్కడ చూసినా ఎక్కువైపోయినాయి. మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక మీడియా ముందరకు వచ్చి సాక్షి పేపర్ ఇలా రాసింది, సాక్షి మీడియా ఈ మాట చూపించింది అని చెప్పి చెప్తున్నారు. మీరు ప్రెస్ స్టేషన్లో రానవసరం లేదు. మీరు ఏదైనా ఉంటే
పత్రికా ముఖంగా మీ పేపర్లు కానీ మా పేపర్లు కానీ రాస్తాయి. వాళ్ళు తప్పు చేసింటే ఖండించండి. పేపర్లో మీకు సేల్ కాకపోతే నా ఫోటో పెట్టుకోండి. మీ ఫోటో పెట్టుకోవాల్సిన స్థితికి సాక్షి పేపర్ అయితే రాలేదు. సాక్షి పేపర్ ఈరోజు 40,000 ప్రింట్లు కడప జిల్లాలో పోతున్నాయి. మీ ఫోటో అంత విలువైనదేం కాదు. ఏదో మీ ఫోటో పెట్టుకుంటే సేల్ అవుతుందని చెప్పి అన్ని అనుకుంటారు మీరు. అంత దౌర్భాగ్య స్థితిలో సాక్షి పేపర్ లేనే లేదు. మిమ్మల్ని ఈ స్టేజ్కి ఇంతగా తీసుకొచ్చినాయంటే పేపర్లే తీసుకొచ్చినాయి మిమ్మల్ని. సాక్షి కానీ, ఈనాడు కానీ, జ్యోతి కానీ వీళ్ళు రాయడం వల్లనే ఇవన్నీ మీరు ఎమ్మెల్యే గారు అయినారు. ఇవి రాయకుండా ఈ మీడియాలు చూపించుకున్నామంటే మీరు 8 నెలల్లో ఇక్కడ కడప నగరంలో ఎమ్మెల్యే అయ్యిండే వాళ్ళే కాదు. తప్పుడు మాటలను ట్రోల్ చేసి అహ్మద్ గారిని దీంట్లో పెద్ద ఇబ్బందిగా చూపించి ప్రజలకందరికీ. కాబట్టి అతన్ని నడి రోడ్డు మీద ఈడ్చుకొని పోతాను, కొట్టుకుంటా తీసుకుపోతాను, అరెస్ట్ చేపిస్తాను, లోపల వేపిస్తాను అని చెప్పి పెద్ద తీవ్రవాదిని కదా తీసుకొచ్చినట్టు బాంబే నుంచి పట్టుకొని వచ్చి ఈ కడప కోర్టును తీసుకొచ్చారు. కేవలం మీ ప్రమేయంతోనే, మీ దగ్గర ఉన్న పోలీసులతోనే తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చూపించారు. న్యాయాన్ని నమ్ముకున్నాం మేము. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. మీలాంటి వాళ్ళ మీద నమ్మకం అవసరంలా. మాకు న్యాయం జరిగింది. ఈరోజు మీరు చేస్తాంటే తప్పుడు ఇదికి రాబోయే రోజుల్లో మీకు శిక్ష తప్పదు. తప్పించుకోవాలని చూసినా కానీ ఎక్కడున్నా చట్ట ప్రకారం మిమ్మల్ని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టిస్తారు.